వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మన్నే కృషాంక్ గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం పైన రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి విచారణ కమిషన్ చెల్లదు అంటూ కేసీఆర్ గారు రిప్లై ఇచ్చారు. ఇదేం కమిషన్, మీదేం విచారణ, విద్యుత్పై విచారణ కమిషన్ చెల్లదు, విచారణ జరిపే అర్హత మీకు లేదు, తక్షణమే స్వచ్ఛందంగా ఆ బాధ్యత నుంచి వైదొలగండి అంటూ జస్టిస్ నరసింహారెడ్డికి ఆయన ఘాటు లేఖ రాశారు. ఎస్ జంగయ్య యాదవ్ గారు, సో కేసీఆర్ గారు ఒక రిప్లై ఇస్తూ లేఖ రాశారు. దాంట్లో విచారణ ఇది ఏకపక్షంగా జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా ముందే మీరే తీర్పునిచ్చినట్టుగానే మీ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి మీరు స్వచ్ఛందంగా ఆ బాధ్యత నుంచి వైదొలగండి, విచారణ జరిపే అర్హత మీకు లేదు అంటూ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఇచ్చారు అంటే అదొక ఆదర్శం. అంటే ఎక్కడ కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి అంధకారంలో ఉన్నటువంటి తెలంగాణను ఈరోజు 10 ఏళ్ల కాల వ్యవధిలోనే భారతదేశంలోనే 24/7 ఏకైక రాష్ట్రము తెలంగాణ కరెంటును నిరంతరాయంగా సప్లై చేసిందంటే తెలంగాణ రాష్ట్రము అని చెప్పేసి ఆల్రెడీ భారతదేశంలోనే ఒక పేరెన్నికగన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ. అలాంటిది 2014 కంటే ముందు ఉన్నటువంటి పాలనలో కరెంటు ఏ విధంగా కష్టాలు ఎదుర్కొన్నవారు సామాన్యులైనా కానీ పవర్ హాలిడేస్, పారిశ్రామిక రంగాలకు పవర్ హాలిడేస్గా ప్రకటించినటువంటి సందర్భాలు మనం చూసాము. కానీ అప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ ఏర్పడితే మీరు కరెంటు పోల్ల మీద ఉన్నటువంటి తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్న స్థాయి నుంచి ఈరోజు నిజంగా కూడా అబ్బాయి ఏం చేశారు అతి తొందర కాలంలోనే అని చెప్పేసి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఈరోజు 2003లోని ఏదైతే మనము ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 64/5 సెక్షన్లో ఏదైతే మనం దాని ప్రకారం 2 రాష్ట్రాల మధ్య విద్యుత్ క్రయ విక్రయాలపై అధికారం కేవలము ఈఆర్సీకే ఉంటుంది. దాన్ని పరిగణనలోకి తీసుకున్నటువంటి సందర్భంలోనే 2 రాష్ట్రాల మధ్య క్రయ విక్రయాలు తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి 2015లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆక్షేపణలను తెలియజేయడం జరిగింది. వాటిని తీసుకున్న తర్వాతనే ఆక్షేపణల అనంతరమే ఈ యొక్క ఒప్పందం జరిగింది. కానీ దీన్ని కూడా వారు సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్లకుండా ఆపిరు. అంటే ఆ రోజు నిజంగా చేస్తున్నటువంటిది తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటిది ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి వారు వెనుకకు జరిగినది మనం భావించవచ్చు. కానీ నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరము ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈరోజు ఒక ఎలక్ట్రిసిటీ కమిటీ మీద చట్టవిరుద్ధంగా చేసినటువంటి ఈ కమిటీని మీరు నరసింహారెడ్డి గారు, మీరు హైకోర్టు న్యాయమూర్తిగా, విశ్రాంతి న్యాయమూర్తిగా ఉన్నటువంటి మీకు అన్నీ తెలిసినటువంటి ఒక అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తిగా మీరు ఈరోజు వారికి ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ సూచన చేయాల్సిన సందర్భము మరిచి బాధ్యతలు స్వీకరించడము ఇదే నిజంగా మీకు సముచితం కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పావులో మీరు అవుతున్నారు రాజకీయాల్లో అని వారికి స్పష్టంగా చేయడము. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే అప్పటికి 2014 నుంచి కూడా మనం తీసుకున్నట్లయితే 2700 మెగావాట్ల విద్యుత్ కొరత మనకు ఆ సందర్భంలో ఉండేది. కానీ అప్పటికి 2700 మెగావాట్ల కొరత మనకు అప్పటికి విద్యుత్ కొరత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర విభజన తర్వాత 1500 మెగావాట్ల విద్యుత్ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకుండా, అదేవిధంగా ఇంకా 900 యూనిట్లు గ్యాస్ ద్వారా వచ్చినటువంటి విద్యుత్ కూడా మనకు కావాలి. కానీ అక్కడ కూడా కొరత, అంటే దాదాపు 5000 మెగావాట్ల విద్యుత్ కొరత ఉన్నటువంటి సందర్భం నుంచి ఈ గతంలో మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా 2014లో 1196 యూనిట్ల వాడకంగా ఉండేది. కానీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే 2349కి పెరిగింది. అంటే ఇంత డెవలప్మెంట్ చేసినటువంటి చర్యలో భాగంగా దాన్ని మీరు తప్పుపడుతూ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి కమిటీలో మీరు ఉండడం కరెక్ట్ కాదని చెప్పడము, అంటే తెలంగాణను మీరు కించపరుస్తున్నారు. తెలంగాణ సాధనను తీసుకెళ్లి మేము ఎక్కడో పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలను భారతదేశంలోనే తెలంగాణను ఒక పతాక స్థాయికి తీసుకెళ్లి మేము అక్కడ చూస్తే మీరు ఈరోజు అతాపాతాలానికి దొక్కుతున్నారు. మీరు ఇచ్చేటువంటి నిర్ణయాలు కానీ మీరు చెప్పేటువంటిది, అంటే ఇక్కడ కూడా ఇంకా విచారణ కాకముందే మీ యొక్క మాటలలో కేసీఆర్ గారు ఏదో తప్పు చేసిరు అని చెప్పేసి ప్రజలకు చెప్పేటువంటి పద్ధతి బాగాలేదని చెప్పేయడము నిజంగా కేసీఆర్ గారిని యొక్క ఆలోచన విధానము కానీ వారి యొక్క విజన్ కానీ ఈరోజు ఒక్కరికి కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా వారి యొక్క విజనరీ ఉన్న నాయకుడు అని చెప్పేసి ఎంతోమంది ప్రధానమంత్రులు అటువంటి వాళ్ళు కూడా ఘనకీర్తిని సాధించినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు మీరు ఏదో తప్పటడుగు చేసిరు, మీరు తప్పు చేసిరు అని చెప్పేసి చెప్పకనే చెప్పి నరసింహారెడ్డి గారు ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించాలి అనే ఒక దుశ్చర్యమైన భాగమే ఇది అని చెప్పొచ్చు మనం ఇక్కడ. రైట్ కృషాంక్ గారు, సో దాదాపుగా చాలా సుదీర్ఘమైనటువంటి లెటర్లో
తెలంగాణ విద్యుత్ ప్రస్థానం అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఎంతవరకు ప్రగతి ప్రస్థానం సాధించిందని నాటి ముఖ్యమంత్రి గారు వివరించగలిగారు. దాంట్లో ప్రధానంగా తెలంగాణ ఆవిర్భావం నుంచి ఎదురైనటువంటి సవాళ్లు ఆషామాషిగా జరగలేదు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు విధానంలో కావచ్చు, లేదా రాష్ట్రంలో నూతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పే విషయంలో కావచ్చు, అన్ని రకాల చట్టాలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాం. కానీ ముందే మీరేదో తీర్పుని చేసినట్టు, మేము తప్పు చేసినట్టు ఎంతవరకు వ్యాఖ్యానం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా తీవ్రంగా దాన్ని తప్పుపట్టారు కేసీఆర్ గారు. గౌరవ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, వారు 12 పేజీల్లో చాలా స్పష్టంగా కూడా, ఒకటి న్యాయ విచారణ విషయం మీద, ఇంకొకటి ఇక్కడ తెలంగాణ పరిస్థితులు 2014 కంటే ముందు ఎట్లాంటి పరిస్థితులు, 2014 నుంచి 2024 వరకు వారి ప్రభుత్వంలో ఎట్లాంటి సంస్కరణలు తీసుకొని వచ్చినాం, దాని రిజల్ట్స్ ఏమొచ్చినాయి, ఇవాళటి పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా మొత్తం ఆ 12 పేజీల్లో రిఫ్లెక్ట్ అయింది. దీనికంటే ఎక్కువ తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు ఎట్లా 2014 ఇనిషియల్ స్టేజ్లో తెలంగాణ వచ్చినప్పుడు, ఇది వాస్తవమే కదా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వస్తే అంధకారం అవుతుంది అని చెప్పింది వాస్తవం. దాని తర్వాత ఇనిషియల్ స్టేజ్లో పవర్ హాలిడేలు, మీకు ఇండస్ట్రీస్ వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది వాస్తవం కదా. అక్కడి నుంచి మనం ఒకవైపు కొనుగోలు చేసి దాన్ని ఎట్లా మనము సఫిషియెంట్గా చేసుకుంటూ ప్రొడక్షన్ ఎట్లా చేసుకున్నాము అనేది చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే నంబర్ 1 ఏంటిదంటే, ఇది ఛత్తీస్గఢ్తో చేసుకున్నది ఏదైనా ప్రైవేట్ కంపెనీతో కాంట్రాక్టా కాదు. ఆ అగ్రిమెంట్ చేసుకున్నది ఇక్కడ ఒక గవర్నమెంట్, అక్కడ ఒక ప్రభుత్వం. ఇప్పటి వరకు ఒక్కసారైనా ఛత్తీస్గఢ్ నుంచి అప్పటి ముఖ్యమంత్రి అయినా, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా వచ్చారు కదా, ఏనాడు అక్కడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏదో లావాదేవీలు జరిగినాయి అని ఎవరన్నా మాట్లాడింది ఉందా? ఇక్కడ బురద జల్లే విషయం ఏంటిదంటే, ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి దీని మీద అభియోగాలు వేసారు. ఆ తర్వాత ఆయనకు ఆన్సర్స్ వచ్చినాక సైలెంట్ అయిపోయిండు. ఇవాళ మళ్ళా దాన్ని బురద జల్లే ప్రయత్నం. అసలు మెయిన్ అజెండా ఏంటిది? కేసీఆర్ గారిని ఎట్టనన్నా జైల్లో వేయాలి, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలి. ఇదే కదా డే 1 నుంచి జరుగుతున్న అజెండా. ఏంది అని అంటే, కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి. దానికోసం ఏదైనా ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అని అంటారు, దాంట్లో ఏం దొరుకుతలేదు, ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు కాబట్టి, అసలు అందులో లేదు రోల్, సింపుల్గా కొట్టిపడేసారు కేసీఆర్ గారు చెప్పేసారు కాబట్టి, మళ్ళీ ఇంకో కొత్త దాని మీద వాళ్ళ 6 గ్యారంటీలను మర్చిపోయారు. 6 గ్యారంటీలు కాకుండా 6 కారణాలతోని ఎట్లా కేసీఆర్ గారిని జైలు వేద్దామా అనేది. ఆ తర్వాత కాళేశ్వరం అని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇవాళ ఇది తీసుకొని వచ్చారు. రకరకాలుగా ఎట్లా చేద్దాము అనేది ఒక దాంట్లో వాళ్ళు ఎంత సెల్ఫ్ గోల్ చేస్తున్నారు అని అంటే, గౌరవనీయులు దీనికి జ్యుడిషియల్ కమిషన్కి చైర్మన్గా ఉన్నవారు నరసింహారెడ్డి గారు, మరి వారు న్యాయ కోవిదులు కదా, వారు నిన్న ఎంక్వైరీ యాక్ట్ 1952ని ఎట్లా వైలేట్ చేస్తున్నారో అని వాళ్ళు గమనించలేకపోయారా? ఇట్స్ ఆన్ బుక్. నేను చెప్పేది నా సొంత కవిత్వం చెప్తలేను. గౌరవ కమిషన్ గారు వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 8C రైట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ రిప్రజెంటేషన్ బై లీగల్ ప్రాక్టీషనర్ అనే దాంట్లో ఇవన్నీ కూడా ఉండి, ప్రొటెక్షన్ ఆఫ్ యాక్షన్ టేకెన్ ఇన్ గుడ్ ఫేత్, పర్సన్స్ లైక్లీ టు బి ప్రిజుడిషియలీ ఎఫెక్టెడ్ టు బి హర్డ్. ప్రిజుడిషియల్ అని ఎందుకు అంటున్నామంటే, 8Bలో చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నది అని అంటే, ఆ పాయింట్ చదువుతాను నేను ఉట్టి సొంత కవిత్వం కూడా చెప్తలేను. నరసింహారెడ్డి గారు ఒకవేళ ఈ షో చూస్తే తెలుసుకోవాలి. ఇఫ్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది ఎంక్వైరీ ద కమిషన్ A considers it necessary to inquire into the conduct of any person, B is of opinion that the reputation of any person is likely to be prejudicially affected by the inquiry, the commission shall give to that person a reasonable opportunity of being heard in the inquiry and to produce evidence in his defense. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేశారు, ఒక పార్టీ అధినేత, వారి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టేసారండి. ఈ చట్టంలోనే చాలా స్పష్టంగా ఒక కమిషన్కి పవర్స్ ఇచ్చినప్పుడు ప్రిజుడిషియల్గా పనిచేయొద్దు కమిషన్ అనేది మీకు ఇచ్చిన పవర్స్ అండ్ ఫంక్షన్స్లోనే ఉన్నది. మీరు వారి నుంచి ఇప్పటివరకు రెస్పాన్స్ రాకముందే, వారిని సమన్ చేసేయకముందే మీరు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేసి కేసీఆర్ గారి మీద బురద చల్లడం ఏదైతుందో, ఇట్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ దిస్ ఎంక్వైరీ యాక్ట్. కమిషన్ చైర్మన్ గారు, జ్యుడిషియల్ కమిషన్గా మిమ్మల్ని ఏర్పాటు చేసిన దాన్ని మీరు ఆల్రెడీ వయలేషన్ చేశారు. మరి దీని వెనుక అజెండా ఏంటిది? ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎందుకు వాళ్ళు వచ్చిండ్రు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థకు వీరికి సంబంధం ఉన్నది, అందరికి తెలిసిన విషయమే, కాదని చెప్పలేం కదా.
ఇది జగమెరిగిన సత్యం. దాంట్లో 2014లో ఏమేమి జరిగింది అనేది చాలా వివరించారు. ఛత్తీస్గఢ్తో తెలంగాణ పీపీఏ చేసుకున్న 2014లోనే తమిళనాడు కూడా టెండర్ పద్ధతిలో చేసుకుంది. యూనిట్కి ₹4.94. తర్వాత కర్ణాటక ₹4.33. తెలంగాణ విషయానికి వస్తే ₹3.90 చొప్పున కొన్నాం. సో దాన్ని ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి ఎక్కడ కొన్నాం అనేది వారు ఒక ప్రశ్న వేశారు అక్కడ. నంబర్ 1 అదొకటి అయితే పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఇదంతా కూడా ఎంత అగ్రిమెంట్ అప్పుడు చేసుకున్నామో అవన్నీ కూడా బయట ఉన్నది, ఏమి సైలెంట్గా పోయి చేసుకోలేదు కదా. దాంతో జరిగిన లాభం కూడా తెలంగాణ ప్రజలు చూసిరు కదా. ఇవాళ కరెంటు కోతలు ఉన్నాయండి, మరి ఏడికెళ్ళి మీరు తీసుకొని పోయి అదానికి అప్పచెప్తారా ఏంది? మరి అదానిని తీసుకొని వస్తున్నారు కదా, రేపు అదాని ఎలక్ట్రిసిటీని తీసుకొని వస్తారా ఏంది రేవంత్ రెడ్డి గారు? అరే ఒక ప్రభుత్వంతో ఇంకో ప్రభుత్వం BHELతో చేసుకున్న ఒప్పందాలను కూడా తప్పుపడుతున్నారు. BHEL అనే సంస్థ అది ప్రభుత్వ రంగ సంస్థలను భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అమ్మకాలకు పెడితే అది ఎట్లా రన్ చేసుకోవాలి, ఎట్లా సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలని మనము తీసుకున్న కాంట్రాక్ట్లలో BHEL లాంటి సంస్థకు కేసీఆర్ గారు ప్రభుత్వం మరి కాంట్రాక్ట్లు ఇస్తే అది కూడా తప్పుబట్టే. రైట్. యాదాద్రి పవర్ ప్లాంట్ నామినేషన్ పద్ధతి పైన BHELకి ఇవ్వడం పైన కూడా మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించడం తప్ప, మీ మొదటి నుంచి కూడా మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలని చాలా ఎక్కువగా ప్రోత్సహించడం అనేది మా పాలసీ అనేది కూడా నిన్న లేఖలో వివరించారు కేసీఆర్ గారు. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తితోనో ఆదానితోనో ఇంకొకరితోనో మనం చేసుకున్నట్లయితే సరే కమిషన్లకు ఏదో ఆలోచన అనేది ఉంది, కానీ ప్రభుత్వాల మధ్యన జరుగుతున్నటువంటి ఒప్పందాలు కూడా మీరు తప్పుపడుతున్నారు అంటే రేపు మీరు చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా తప్పు పట్టాల్సిందేనా అంటే ఇండైరెక్ట్గా మీరు దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు? ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన రాజుగా మనం వ్యవహరించడం కాదు, నిజంగా కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే డేటా తీసుకుని మీరు ఎక్కడ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, నిజంగా వచ్చి ఉంటే ఆధారాలతో సహా చూపాలి. కానీ అంతకు ముందే ఎంక్వైరీకి ముందే మనం చెప్పడము, ఇదే రేవంత్ రెడ్డి గారు మా తండ్రి గారు చనిపోతే అంత్యక్రియలకు మేము కరెంటు లేకపోతే నీళ్లు చల్లుకొని పోయినామని చెప్పేసి మనం విన్నాం. అంటే ఎక్కడ గత 2014 కంటే ముందు తెలంగాణలో కారు చీకట్లకు అమ్ముకొని రైతులు కానీ మోటార్ల దగ్గర మీటర్లకు వండుకొని పాము కాట్లకు బలైనటువంటి వాతావరణం నుంచి ఈరోజు ఎక్కడ మోటార్ వేసి పెడితే అక్కడ ఉండేది, కానీ మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. 2014 ఉన్నటువంటి కాలమే ఈరోజు కూడా 2024లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈరోజు కరెంటు కష్టాలు మొదలై ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఇదే హైదరాబాద్ నగరంలో కూడా దాదాపు 3 నుంచి 4 గంటల కరెంటు కోతలు విధించడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఒక విజనరీ లేకుండా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించడము, అదేవిధంగా ఈ యొక్క తప్పు ఎక్కడ బయటపడుతుందో అంటే ప్రజలు ఎక్కడ నన్ను నిలదీస్తారో అని చెప్పేసి గత ప్రభుత్వం మీద బురద చల్లినట్లయితే ఎక్కడ కూడా మమ్మల్ని అడిగేవారు ఉండరు అని చెప్పేసి కేసీఆర్ గారి మీద బురద చల్లడం, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు అని చెప్పేసి తప్పకుండా తప్పులు చేసిందని నిరూపించడానికి, బలవంతంగా నిరూపించడానికి ఎక్కడో ఒకసారి వేసినాము బురద చల్లడం కడుక్కోవడం మీ వంతు అన్నట్టు ఎక్కడికక్కడ కమిటీలు వేయడము, ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ అని కానీ ఇలాంటివి అనేక ఆరోపణలు చేస్తున్నారు, కానీ అవి ఎక్కడ కూడా నిజం కావట్లేదు. కావున నిజం కావట్లేదు కనుక నిగ్గు తేల్చలేని పరిస్థితుల్లో కొత్త కోణాలు వెతుక్కోవడము, ఎక్కడ కూడా కేసీఆర్ గారిని మాత్రం ఆనవాళ్ళు లేకుండా వేయాలి, లేకపోతే కేసీఆర్ గారి యొక్క రూపురేఖలు తెలంగాణలో ఉండొద్దు అని చెప్పేసి మీరు ఎంత శతవిధాల ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ కూడా ప్రజల గుండెల్లో వారికి తెలుసు నిజంగా కూడా అప్పుడు గత 6 నెలల కాల వ్యవధిలోనే కరెంటు కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులకు మీరు ఇస్తున్నటువంటి 30,000 ఉద్యోగాలని చెప్పేసినటువంటి ఉద్యోగాలు కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ప్రజలకు ఏదైతే మహిళలకు బస్సులు అని చెప్తున్నారో వారికి ఒక పెన్షన్లు కానివ్వండి, ఇలాంటివి అనేక రకాలు మీరు ఇచ్చినవి తప్పించుకోవడానికి మీకు చేతగాక ఈరోజు గత ప్రభుత్వం మీద బురద జల్లేసి మేము తప్పించుకొని తిరుగుబాటు ధన్యుడు సుమతి అన్న చందంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప నిజంగా నిష్పాక్షంగా నిర్దాక్షిణ్యంగా జనాలను మోసం చేస్తున్నారు. మీరు జనాల మీద ఉన్న మీ యొక్క యావ మొత్తం జనాల మంచి కోసం చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పొచ్చు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో విద్యుత్ ప్రస్థానం ఏ రకంగా సాగిందనేది ప్రజల ముందు సజీవంగా ఉంది. కొత్తగూడెం జిల్లా మణుగూరులో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించినటువంటి భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్, తర్వాత నల్గొండ జిల్లా దామరచెరులో నిర్మించినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఇవన్నీ కూడా తెలంగాణకు ఒక అద్భుతమైనటువంటి విద్యుత్ వెలుగుల్ని ఏ రకంగా అందించబోతున్నటువంటి విషయం అనేది ప్రజల ముందు సజీవంగా ఉంది. కానీ కేవలం కమిషన్ పేరుతో గత ప్రభుత్వాన్ని నిందించడం ఒకటే పనిగా పెట్టుకుంది అనే ప్రజాభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. రైట్ కృష్ణ గారు, ఈ కమిషన్ వల్ల లేదంటే నిన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రిప్లై వల్ల కేవలం బదనాం చేసే ఉద్దేశం మాత్రమే దీంట్లో ఉంది తప్పించి దీంట్లో మరేమీ లేదన్నటువంటి విషయం ప్రజలకు ఎట్లా అర్థమైంది? అంటే ఒకటేమో ఉదాహరణకు యాదాద్రి ప్లాంటే మీరు గమనించండి, కేసీఆర్ గారు దానికి ఒకవైపు ఫండ్స్ సమీకరించడం, ఫస్ట్ మీకు భూసేకరణ నుంచి తర్వాత మళ్ళీ ఫండ్స్ సమీకరణ,
తర్వాత కోర్టు కేసులు వేసి అడ్డంకులు అవన్నీ అయినప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇవన్నీ కూడా చేసిరు కదా, మరి ఆ గ్యాప్ని ఆ హర్డిల్స్ని ఎందుకు మెన్షన్ చేయలేదు? మరీ ముఖ్యంగా దేశం ప్రపంచమే 2 సంవత్సరాలు ఆగిపోయింది, 2-2.5 సంవత్సరాలు దాదాపు ఆగిపోయింది కరోనా చేపట్టి. ఆ కోవిడ్ క్రైసిస్ది కూడా ఇక్కడ కక్షపూరితంగా ఇందులో డిలే జరిగింది అని అన్నారు. మరి దశాబ్దాలు కొన్ని ప్రాజెక్టులు మనకు ప్రామిస్ చేసిర్రే, దాని మీద ఎందుకు ఇట్లాంటి వాళ్ళు అడగరు? మరి మనకు రావాల్సినవి కొన్ని సంవత్సరాలకు ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మాణం కానివ్వండి. ఉదాహరణకు ఉప్పల్ ఫ్లైఓవర్ ఉంది, మొత్తం 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అయిపోయింది కదా, అది ఇవాళటి వరకు కంప్లీట్ కాలేదు కదా. దాని టార్గెట్ పీరియడ్ అనేది 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు దాన్ని 10 సంవత్సరాలు చేస్తే మరి అట్లాంటి ఎవరు శిక్ష పడాలి? మరి ఇక్కడ ఒకవైపు ఫండ్స్ కానివ్వండి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా అంటే మళ్ళీ అప్పులు తీసుకున్నారు కేసీఆర్ గారు అని. ఆ అప్పు ఎక్కడుందో చాలా స్పష్టంగా కనబడ్డది కదా. ఆ యొక్క ప్లాంట్ నిర్మాణం జరిగినప్పుడు దాన్ని కమిషనింగ్ చేసుకునేటప్పుడు ఆ మొత్తం మళ్ళీ ఏ సంస్థతోని? BHEL. అదే సంస్థతోని కదా మనం చేసుకున్న ఒప్పందం. మరి BHELలో మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళని కూడా లాగిన్లా చేస్తారా? ఇంకొకటి రాజేష్ గారు, ఇక్కడ ఇంకొకటి గమనించాలి. ఇరువైపులు 2 పార్టీస్ ఉన్నప్పుడు ఇక్కడ కిక్ బ్యాక్స్ తీసుకున్నారో ఇచ్చినారో అనే ఆరోపణ ఉంది కదా, మరి ఎదుటి వాళ్ళని ఎందుకు నోటీస్ ఇచ్చి పిలపలేదు? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళని కూడా పిలిపించి అడగాలి కదా. అప్పటి ముఖ్యమంత్రి గారికి నోటీస్ తీసుకొని మీరు వాళ్ళ నుంచి అడిగిర్రా? లేదు ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చిండు, ఆయన ఏమని చెప్పిండా? ఇక్కడ క్లియర్గా టార్గెట్ ఒక్క వ్యక్తే, టార్గెట్ కేసీఆర్ గారు. ఉదాహరణ చెప్తాను. మొన్న ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు కొత్తగా ఎంపీ అయిన అనేసరికి ఎట్లా మీడియా అటెన్షన్ ఉండాలని ఎంత సింపుల్గా అబద్ధం చెప్పేస్తారండి. కేసీఆర్ గారికి ఈడీ నోటీస్ ఇచ్చిరండి, ఆ డాక్యుమెంట్ బయట పెట్టినాం, పబ్లిక్ డొమైన్లో పెట్టినాం. ఎక్కడన్నా అందులో కేసీఆర్ గారు అన్నా, లేదు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అన్నా, లేకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు అన్నా ఏదన్నా అందులో ఉందా అంటే ఏమీ లేదు. ఈడీ నోటీస్ ఇచ్చిపోయిందని. ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు కావు, పొద్దున్న లేస్తే అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు కావు. చాలా విషయాల మీద ఎందుకు 10 లక్షల ఫోన్లు 20 లక్షల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు కేసీఆర్ గారు. ఆఖరికి మొన్న ఛార్జ్ షీట్లు ఎంత ఉన్నది? 1000 ఫోన్లు. రేపటికి లాస్ట్కి వచ్చేసరికి ఆ 100 ఫోన్లే జరిగినాయి, అది పోలీస్ డిపార్ట్మెంట్లో రొటీన్ అనేది అయిపోతుంది కావచ్చు. మరి రోజు ప్రతిదినం కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నప్పుడు ఆయన అంటే పట్టించుకోరు, ఇవన్నిటిని పట్టించుకోరు, ఉట్టిగానే బద్నాం చేస్తున్నారు. రోజు ఒకడేమో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కేసీఆర్ గారిని తిడతాడు, అట్లాంటి సన్నాసి పోయి హౌస్లో కూడా చేరుతాడు. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఎందుకు అంటే ఆయన స్పందించాడు, ఎందుకంటే వీళ్ళు అటెన్షన్ కోసం చేస్తున్నారు. కేసీఆర్ గారిని తిడితేనే పేపర్లలో అక్షరాలు వస్తాయి, మీడియాలో వస్తుంది, క్యారీ చేస్తారు. దానికోసం కేసీఆర్ గారిని తిట్టాలి. ఏదైనా కూడా కేసీఆర్ గారు సెక్రటేరియట్ కింద వజ్రాలు తీసుకుంటున్నారు, నిజాం పెట్టిన డైమండ్స్ని కేసీఆర్ గారు తీసుకొనికే సెక్రటేరియట్ కొత్త సెక్రటేరియట్ కడుతున్నాడు, ఇట్లాంటి బోగస్ మాటలు మస్తు మాట్లాడారు. ఇవాళ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా కక్ష ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా ఒక నల్ల సంచితోని డబ్బులతోని అడ్డంగా దొరికి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో దొరికి ఆయనే జైలుకు పోయిండు. ఆయన పోయిండు కాబట్టి ఎట్లనన్నా ఇక్కడ కేసీఆర్ గారిని పంపాలి, లేకుంటే కేటీఆర్ గారిని పంపాలి, ఇంకెవరినన్నా పంపాలి, ఈ కక్ష పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి రోజు పొద్దున్న లేస్తే ఏదో ఒకటి అట్లా చేసి ఏం చేస్తున్నారు? Formula 1 రేసింగ్ మనకు పెద్ద రెప్యుటేషన్ తీసుకొని వచ్చింది. దాదాపు అంచనా కూడా ప్రపంచ స్థాయి అంచనా ఏంటంటే హైదరాబాద్కి 700 నుంచి 800 కోట్ల రెవెన్యూ వచ్చింది దాంతో. కానీ దాంట్లో కూడా బురద జల్లే ప్రయత్నం. ఏదన్నా ఇప్పుడు కాళేశ్వరం విషయం మీద కూడా ఏం చేసిర్రు? ఆఖరికి వాళ్ళేమో కట్టలే, వాళ్ళతోని కాలేదు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మింగిరు కానీ కట్టలేదు, కానీ బురద జల్లే ప్రయత్నం. సో ఇది కూడా దీన్ని అడ్డం పెట్టుకున్నది, దీన్ని కేవలం పొలిటికల్ మెలైన్ చేయడానికి, దీన్ని టార్గెట్ చేయడానికి మాత్రమే. రైట్ జంగయ్య గారు, రాష్ట్రంలో విద్యుత్ విజయాన్ని ప్రతి ఒక్కరు ఆస్వాదించారు, దాన్ని అనుభవించగలిగారు. గ్రామాల్లో ఉన్నటువంటి డొమెస్టిక్ యూజర్స్ నుంచి దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు విద్యుత్ అనేది ఎట్లా వాళ్ళకు ఉపయోగపడ్డదో అందరి కళ్ళ ముందు ఉంది. కానీ వాళ్ళ విద్యుత్ విషయంలో ఏదో జరగడానికి జరిగింది, తప్పు జరిగిందని ముందే ప్రజలకు ఒక భావన వచ్చేలాగా వస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలని ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇంతకుముందు మేము చెప్పినట్టు ప్రజలకు ఆల్రెడీ గతంలో తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎక్కడ కూడా ఆత్మాభిమానము, ఆత్మగౌరవంతో పాటు మా యొక్క జీవితాలు కూడా వెలుగులు నింపినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. వారు తీసుకున్నటువంటి ప్రతి చర్య అయినా కానీ ఏది కూడా
చట్టవిరుద్ధంగా కాకుండా చట్టం ప్రకారమే, చట్ట ప్రకారం లోబడి ప్రతి ఒక్క అనుమతులు కానీ పర్మిషన్లు కానీ ఏది తీసుకున్నా కానీ ప్రజలకు బాగుండాలి, ప్రజల్లోకి దాని మూలాన ఫలాలు అందుకోవాలి అనుకొని చేసినటువంటి ప్రతి భాగంలో దీన్ని మనం చూడొచ్చు. కానీ కేసీఆర్ గారు చేసినటువంటి ఇంతకుముందు మనం గతంలో తీసుకున్నటువంటి ఏదైతే మెగా ఈ పర్మిషన్లు తీసుకున్నామో కమిషన్ అని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నారు. కానీ వీటి ఫలాలు ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి నాటినటువంటి విత్తనాలే ఈరోజు ఫలాలుగా అనుభవిస్తున్నటువంటి సందర్భం మనం చూసాము. కానీ వాటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉండడము, దానికి వస్తున్నటువంటి ఫలాలను కూడా పరిపక్వంగా చెందినప్పటికీ కూడా 10 సంవత్సరాలు పెంచి పోషించినటువంటి సంస్థలని నిలబెట్టుకునేటువంటి స్థాయి లేక ఈరోజు మిగతా ఇండస్ట్రీలు ఏదైతే వస్తున్నటువంటి మనకు కంపెనీలు ఏదైతే వస్తున్నాయో వాటిని రాకుండా దీని మూలాన వేరే స్టేట్లకు వెళ్ళిపోవడం. అంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో మేము ఉండలేము అని చెప్పేసి గుజరాత్కి కానీ మిగతా రాష్ట్రాలకు వస్తున్నటువంటి పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వనరులు ఏదైతే ఎలక్ట్రిసిటీ ఏదైతే నిరంతరంగా ఉంటుందో అక్కడే అభివృద్ధి చెందుతుంది పారిశ్రామిక రంగం. కానీ అలాంటి వసతులు కల్పించలేని స్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ నిజంగా కూడా వారు ఆ విధంగా ఆలోచించి ఉండుంటే భవిష్యత్ తరాలకు బాగుంటుంది అనుకుంటే నిజంగా కూడా ఈరోజు ఇలాంటి కమిషన్లు వేయడము, అదేవిధంగా మీరు చట్టవిరుద్ధంగా మీరు ఎంతసేపు ఏదో చెప్పేసి చేసేసి మాటలతోని జనాలను మోసం చేయొచ్చు అనుకుంటే ఇది ఎలక్షన్స్ టైం కాదు, ఓట్ల టైం కూడా కాదు. కానీ వారికి ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించినట్లయితే రేపు నన్ను ప్రజలు అడగరు అని చెప్పేసి. కానీ నిజంగా కూడా మీరు తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మూసీ నది ప్రక్షాళనకు 50,000 కోట్లు అని చెప్పారు. కానీ అదే జూపల్లి కృష్ణారావు గారు మన మీటింగ్ పెట్టి 70,000 కోట్లు అంటే 20,000 కోట్లు ఎందుకు పెంచినట్టు? అంటే వీళ్ళ కమిషన్ల కోసమా? అంటే ఎక్కడ కూడా మీరు చేస్తున్నటువంటి యొక్క ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు ఎన్నో స్కామ్లు జరుగుతున్నాయి. కానీ ప్రతిదీ కూడా ఆ స్కామ్లో మామూలని ఎవరు ప్రశ్నించొద్దు, మా దిక్కు ఎవరు చూడొద్దు అనుకుని గత ప్రభుత్వం మీద బురద కలిస్తే మా దగ్గరికి ఎవరు రారు అంటే దొంగ అన్నట్టు తనది ఎక్కడ గుర్తుపడతారో లేకపోతే తన ఎక్కడ తీస్తారో అని చెప్పేసి మేము చేసుకోవడానికి ఒక రహదారిలాగా ఏర్పరచుకోవాలి. ముందు మిగతా వాళ్ళందరూ అడ్డదారిలో నడిచిరు అని చెప్పకనే చెప్పినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు కానీ కమిషన్లు కానీ లేకపోతే ప్రతి స్కీమ్ కూడా చెప్తున్నాం. ప్రతి దాంట్లో ఎక్కడో ఒక్కడ అన్యాయం జరిగింది లేకపోతే మోసం జరిగింది. కేసీఆర్ గారు అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట చెప్పారు, నా బిడ్డే పెళ్ళికి నన్ను లేకుండా జైలు పాలు చేసిరు కానీ నేను వాళ్ళ బిడ్డనే జైలు వేసిన అని చెప్తున్నారు. అంటే అదేదో గొప్ప ఘనకార్యంగా ప్రజలకేదో ఉపయోగపడ్డంగా తను గొప్పగా చెప్పుకోవడము. అంటే చేసేటువంటి పని అభివృద్ధి ప్రజలకు చేస్తున్నటువంటి మంచి ఏంది చెప్పాయా అంటే నేను చేస్తున్నటువంటిది ఇది అని వారే ఇండైరెక్ట్గా చెప్పడం. అంటే చేస్తున్నటువంటిది చెప్పడానికి ఏమీ లేదు కనుక గతంలో జరిగినటువంటిది ఏదో ఒకటి చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి మాటలు కానీ వారి యొక్క చేష్టలు కానీ రాజకీయ దురుద్దేశంతోనే తప్ప ఎక్కడ కూడా ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే లేదు. రైట్ కృషాంక్ గారు, ఇందాక అన్నట్టే ప్రజలు అది అనుభవించినటువంటి తీరు మాకు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారో ఎట్లా పట్టుకొస్తున్నారో అనేది కాదు, మాకు ఫుల్గా కరెంట్ వచ్చిందా లేదన్నటువంటి ఆ కోణంలో జనం ఆ కరెంటును ఎట్లా అనుభవించగలిగారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. ఇవాళ కంపారిజన్ చూస్తే అర్థమవుతున్నది కదా, ఇవాళ మళ్ళీ మోటార్లు కాలిపోవడు, ఇవాళ ధర్నాలకు బయటికి వచ్చుడు, ఏది ఊర్లతో పాటు ఇక్కడ సిటీలో కూడా అట్లాంటి పరిస్థితే. మళ్ళీ ఇట్లా కరెంటు పోతుంది అనేది ఈ ప్రస్తావన చూసిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన ఒక సర్టిఫికేట్ లాగా కనబడుతుంది, చేసి చూపెట్టిరు. కాబట్టి ఎన్ని సబ్స్టేషన్లు నిర్మాణం చేసిర్రో, ఎన్ని ప్లాంట్లు నిర్మాణం చేసినరో, ఎంత ఉత్పత్తి పెంచినరో, ఇవన్నీ లెక్కలతో సహా 10 సంవత్సరాల దశాబ్ది తెలంగాణ దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవి చేయడంతోని దాని కారణం ఏంటిది అని అంటే ప్రత్యేకంగా కేసీఆర్ గారు కూర్చొని ఇవన్నీ ఈ ప్లాంట్స్ కానివ్వండి లేకపోతే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కానివ్వండి ఈ అందరు అధికారులతో కూర్చున్నారు. ఇవాళ అధికారులను కూడా తప్పుపడుతున్నారు వీళ్ళు. సమస్య ఏంటంటే కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి తెలంగాణ ప్రజలు అధికారులను కూడా దొంగల్లాగా చూస్తున్న ప్రభుత్వం ఇది, దొంగల్లాగా చేస్తున్న ప్రభుత్వం ఇది. స్టార్టింగ్లో అరవింద్ కుమార్ గారి మీద నోటీస్ ఇచ్చారు, వారేదో చేసిరు అని. తర్వాత జయేష్ రంజన్ గారిని కూడా టార్గెట్ చేయాలనే ప్రయత్నం చేశారు, ఆయన ఒక అధికారిగా ఉన్నారు కాబట్టి. అట్లా అధికారులను అందరినీ ఎట్లా చేసి లొంగ తీసుకొని వాళ్ళ ద్వారా కేసీఆర్ గారి మీద ఏదన్నా బురద జల్లాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇందులో కూడా మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ ఇరిగేషన్ దాంట్లో కూడా కొందరిని వాళ్ళు నిపుణులు వాళ్ళు నిర్మాణం చేసి చాలామంది కూడా, ఎందుకంటే సాధ్యం లేకుండే, మనకు పర్మిషన్స్ వస్తలేకుండే. కాంగ్రెస్ మహారాష్ట్రలో ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే, దేశంలో ఉండే. కానీ ప్రాణహిత చేవెళ్ల విషయం మీద మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ను ఒప్పించగలిగిందా? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఒప్పించలేకపోయారు, వాళ్ళు చేయలేకపోయారు. సో నిపుణులతోని కూర్చొని ఎంతోమంది సూపరింటెండెంట్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూర్చొని కేసీఆర్ గారు కూర్చొని గంటలు నెలల తరబడి కూర్చొని కలిసి పనిచేసారు. వాళ్ళని ఏం చేసారు? వీళ్ళు రాగానే తీసేసారు చాలామందిని. ఇవాళ బురద జల్లుతున్నారు.
నిజంగా ఏమన్నా ఉంటే విచారణలనన్నా చేపట్టాలి కదా. ఉదాహరణ ఒక చిన్న విషయం ఎలాబరేట్గా చెప్తారు. మొన్న వార్త చూసిన, నేను పనిచేసిన మైనింగ్ డిపార్ట్మెంట్లోనే 5 అధికారులను వాళ్ళ మీద బురద జల్లి పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చి అవినీతి వీళ్ళేదో పాల్పడ్డారు అని వీళ్ళనందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. నిజంగా అవినీతే ఉంటే నువ్వు రుజువు చేయగలిగితే దాన్ని బయట పెట్టాలి. నువ్వు ఇంత అవినీతి చేసిర్రు, ఇది ఏదో సంపాదన చేసిర్రు, ఇది చేసిర్రు అని నీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉండాలి. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి. కానీ నువ్వు సింపుల్గా వాళ్ళని అందులోకెళ్ళి తీసేసి. కానీ అంటే ఎగ్జాక్ట్ కరెంటు విషయంలో అయితే అవినీతి జరిగిందని చెప్తున్నారో అటువంటి అవినీతి కాకుండా ప్రజలు అనుభవించినటువంటి ఫలాల్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు నిజంగా మాకు ఎంతవరకు బెనిఫిట్ జరిగింది కరెంటు విషయంలో, ఇండ్ల విషయంలో, ఇంటి విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, పరిశ్రమల విషయంలో కావచ్చు. అదే ఎట్లా జరిగిందని ప్రజలకు తెలుసు. వ్యవసాయంలో పంజాబ్ని ఢీకొడుతుందా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని గతంలో ఉండే. అశ్విని కుమార్ అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఉండే. తెలంగాణ ఇస్ బికమింగ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అన్నారు. ఆ కితాబు మరి ముఖ్యమంత్రి గారికి రాదా? అంటే ఆ ఫలాలు అనుభవించకపోతే ప్రజలు నమ్మేవాళ్ళేమో. ఆ ఫలాలు అనుభవించిన తర్వాత మాకు ఎక్కడి నుంచి అయితే పట్టుకొచ్చారు కరెంట్ అనేది కాదు, కానీ మాకైతే కరెంట్ వచ్చిందా లేదా అనే దాంట్లోనే డెఫినెట్ గా జనం కరెంట్ అనే కాదు ఏదైనా పెన్షన్లు కానివ్వండి, డిలే పెన్షన్ల విషయం మీద డిలే కాలేదు కదా. కూడా వచ్చేసి ఆదర్శంగా తీసుకొని కితాబిచ్చిపోయినటువంటి పార్లమెంట్ లో నిలబడి పార్లమెంట్ లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది కూడా. ఎన్నోసార్లు తెలంగాణను నిజంగా కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతుందంటే ఏ విధంగా అవుతుందని చెప్పి వాళ్ళు బస్సులు కట్టుకొని వచ్చి చూసిపోయిన వాళ్ళు మనం చూసినాం ఆల్రెడీ పేపర్లలో. కానీ ఎక్కడ కూడా అంటే ఈ విధంగా ఎక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి ఎక్కడ కూడా కీర్తి పతాక స్థాయి ఉంచితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది నిజంగా అధపాతాళం దొక్కుతుందని చెప్పొచ్చు. ఇక్కడ రివర్స్ గేర్ వేసారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. మనం వెనక్కి పోతున్నాం, మళ్ళా కంపెనీలో వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి, మళ్ళా కరెంటు కోతలు ఉంటాయి అనేది కరెంటు కోతలు చూస్తున్నాం. మనం బయటికి వచ్చి ధర్నాలు నీటి కోసం మళ్ళా ట్యాంకర్లు ఎక్కుతున్నారండి. మహిళలను చూస్తుంటే కింద లైన్లే కాదు, లైన్లు. ఒకప్పుడు 2014 కంటే ముందు లైన్లు ఉండే, ఇప్పుడు మళ్ళా ట్యాంకర్ మీద ఎక్కుతున్న పరిస్థితి. మళ్ళా చెప్పులు లైన్లో పడుతున్నాయి, పాస్బుక్లు విత్తనాల కోసం. మళ్ళా నువ్వు 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసిన ఏదైతే ఉన్నాయో ఆ విజువల్స్ని మళ్ళీ ఇప్పుడు చూపెడుతున్నావు. ఇది రేవంత్ రెడ్డి గారి అచీవ్మెంట్. అంటే మార్పు వచ్చింది, మార్పు తీసుకొని వస్తాం అంటే కేసీఆర్ గారు చేసిన మంచి పాలనను దాన్ని మర్చి మళ్ళా కాంగ్రెస్ ఎట్లుంటది అనేది అదే మార్పు తీసుకొని వచ్చిన. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 6 నెలలు అయింది. కాంగ్రెస్ సర్కార్ 6 నెలల్లో 6 గ్యారెంటీలు ఏమో కానీ 6 కుంభకోణాలు మాత్రం చేసిందని బీఆర్ఎస్ నేత మొన్న కృషాంక్ నిన్న మాట్లాడారు ప్రెస్ మీట్లో. ప్రస్తుతం మనతోనే ఉన్నారు, డిస్కషన్లో కంటిన్యూ అవుతున్నారు. కృషాంక్ గారు 6 నెలల్లో 6 గ్యారెంటీలు ఏమో కానీ 6 కుంభకోణాలు అంటున్నారు. ఏంటి ఆ కుంభకోణాలు? నంబర్ 1 బ్రూ ట్యాక్స్. ఒకవైపు రేవంత్ గారు, ఇంకోవైపు బట్టి గారు, ఇంకోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇది కేవలం మనమే కాదు, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు ట్యాక్స్ తీసుకుంటున్నారు, వీళ్ళు కమిషన్లు తీసుకుంటున్నారు, కమిషన్ లేనిది అసలు ఏమి కదిలిస్తలేరు అని అన్నారు. దాని మీద మళ్ళీ విచారణ కూడా వాళ్ళు చేపట్టాలి కదా. ఇది ఒకటి నంబర్ 1. నంబర్ 2, మీకు గుర్తుంటే ప్రధాన పత్రికల్లో ఇంక్లూడింగ్ కాంగ్రెస్కి ఫేవరెట్ ఉన్న పత్రికల్లో కూడా దాదాపు ఒక 10 లారీలు, ఇసుక లారీలు సీజ్ అయినాయి. ఇల్లీగల్గా శాండ్ తరలిస్తుంటే సీజ్ అయినాయి ములుగులో. ఆ సీజ్ అయిన వాహనాలను, ఆ లారీలను పోలీస్ స్టేషన్ నుంచి గాయబ్ చేశారు. యాక్చువల్లీ వాటిని బ్లాక్ లిస్ట్ చేయాలి, వాటిని బ్లాక్ లిస్ట్ చేసి వాళ్ళ మీద కేసు వేయాలి. కానీ అది కాకుండా కొన్ని గంటల్లోనే దాన్ని అక్కడి నుంచి తరలించేశారు. దాంట్లో మంత్రి పాత్ర ఉంది, మంత్రి కార్యాలయం పాత్ర ఉంది అని అన్ని న్యూస్ పేపర్స్ రాసినాయి. దాని మీద విచారణ జరగలేదు. సో ఇసుక దందా ఇస్ నంబర్ 2. నంబర్ 3, మొన్న చాలా స్పష్టంగా ఫ్లై యాష్ గురించి ఎట్లా 100 కోట్లు ఎట్లా తరలిస్తున్నారు ఫ్లై యాష్ విషయం మీద అనేది ఆల్రెడీ కౌశిక్ రెడ్డి గారు అదొకటి బయట పెట్టారు. దాని మీద ఇప్పటి వరకు కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. నంబర్ 4, బియ్యం స్కామ్. బియ్యం ఎట్లా దాదాపు సుమారు 2000 కోట్లని పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మొత్తం అన్ని డాక్యుమెంట్స్ బయట పెట్టారు. ఎట్లా కుంభకోణం చేస్తున్నారు ఈ రైస్ స్కాము. అందుకే రైతుల వడ్లు కొనుగోలు విషయం మీద కూడా జాప్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. లిటరలీ ఎప్పుడు ఫిబ్రవరి మార్చిలో కంప్లీట్ అవ్వాల్సింది జూన్ వరకు కూడా డిలే అయ్యి వర్షాలు పడి ఆ వర్షాల్లో కుప్పలన్నీ కొట్టుకపోయిన పరిస్థితి. రైస్ స్కామ్. ఈ 4. ఇక అన్నిటికంటే ఇక 5 రీసెంట్గా మీరు అందరూ కూడా గుర్తుంటే నకిలీ బీర్లు తీసుకొని రావాలనే ప్రయత్నం చేసారు, రెడ్ హ్యాండెడ్గా దొరికారు. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ. ఫస్ట్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఏమని చెప్తారు, ఇన్ఫ్యాక్ట్ మీడియా వాళ్ళు రాస్తే 100 కోట్ల డిఫమేషన్ వేస్తాం, పరువు నష్టం వేస్తాము అని బెదిరించారు. అసలు వస్తూనే లేరు, ఎవరు ప్రతిపాదనలు కూడా పెట్టలేదని. తర్వాత బీఆర్ఎస్ దాన్ని బయటికి పెట్టింది, మీడియా సోషల్ మీడియాలో మొత్తం కూడా అన్ని డీటెయిల్స్ పెట్టి సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ పెద్ద ఫ్రాడ్ సంస్థ.
అది నకిలీ బీర్తోని అక్కడ మధ్యప్రదేశ్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కేసులైనాయి, వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు, ఆ చైర్మన్లు జైలుకు పోయిన పరిస్థితి. 100 కోట్లు రుణాలు తీసుకొని బ్యాంకుల నుంచి ప్రభుత్వం నుంచి తీసుకొని ఎగవేత. ఆయన చిన్న విజయ్ మాల్యా అని అంటారు. అట్లాంటి వ్యక్తులతో మీరు ఎట్లా పెడతారు అని. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలి, నిన్న ఒక జాతీయ ఛానల్లో కూడా వచ్చింది. నిన్న మళ్ళా ఒక ఫ్యాక్టరీ నుంచి 50 మంది చిన్న పిల్లలను కార్మికులుగా వాళ్ళు ఆ సోమ్ డిస్టిలరీ బియర్ ఫ్యాక్టరీలో పనిచేపిస్తుంటే ఆ బాలల హక్కు కమిషన్ దాన్ని కేసులాగా తీసుకొని వాళ్ళని అందరినీ విడిపించి నిన్న జాతీయ మీడియాలో వచ్చింది. గట్లాంటి కంపెనీని ఇక్కడ తీసుకొని వస్తారా అని వెనకడికి వేసిర్రు. ఇప్పుడు క్యాన్సల్ అని ఏదో చెప్పారు, అఫీషియల్గా కాదు, రేపు వేరే రూపంలో తీసుకొని వచ్చినా తీసుకొస్తారు. లేకపోతే ఇంకొక ఆలోచన ఏంటంటే పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ దెబ్బ కొడుతుంది. ఎందుకంటే మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ఓం భీమ్ బుష్లు భూమ్ భూమ్ ఇట్లా ఏదేందో పేర్లు వచ్చినాయి కాబట్టి అది అక్కడ ప్రభుత్వం మీద ఇబ్బంది పడ్డది అనేది. 5 స్కామ్స్ జూపల్లి కృష్ణారావు గారిది కూడా ఈ నకిలీ బీడ్ స్కామ్ వెనుకకు తీసుకుని ఉండొచ్చు, కానీ విచారణ అయితే చేపట్టాలి కదా. చాలా గట్టిగానే ప్రెస్ మీట్లు కంటిన్యూగా 5 ఇక 6th 6 గ్యారంటీలు 6 స్కామ్లు. 6వ స్కాము నిన్న చాలా స్పష్టంగా బయట పెట్టడం జరిగింది. ఆర్టీసీ డిజిటల్ టికెటింగ్ కోసం. డిజిటల్ టికెటింగ్ మంచిదే, అది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే అది జరగాలి. ఇక డిజిటల్ టికెటింగ్ కోసం పైలట్ ప్రాజెక్ట్ చేసినాము, ఆ మెషిన్స్ అవన్నీ కూడా అయినాయి. అయితే వీళ్ళు కాంట్రాక్ట్ కోసం 13,200 ITIMS అంటే ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అనేటి కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలన్నప్పుడు జనరల్లీ ఈ ప్రొక్యూర్మెంట్ గతంలో ఏ కార్పొరేషన్, మేము కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినామండి, అసలు ఎలాంటి కాంట్రాక్టర్ని కలవకుండా ఎలాంటి కాంట్రాక్టర్తో సంబంధం లేకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ టెండర్స్లో ఈ ప్రొక్యూర్మెంట్లు జరిగినాయి. కానీ ఈసారి ఇక్కడ ఆన్లైన్ టెండర్ వేయకుండా వీళ్ళకు నచ్చినట్టు ఒక కంపెనీకి ఇచ్చేసి వీళ్ళే, ఎందుకంటే ఫిజికల్ బిడ్ కూడా వచ్చి సబ్మిట్ చేయాలి అని అన్నారు. అంటే దాంతో ఇక కొటేషన్ మరి ఏందో కానీ దానికోసం 14 అమెండ్మెంట్లను తీసుకొని వచ్చారు. ఆ డాక్యుమెంట్ని తయారు చేసిన తర్వాత 14 అమెండ్మెంట్లు. దానికి ఎవరికి లాభం చేయడానికి మిషన్లు అందులో రకరకాల రూల్స్. కేవలం మిషన్లే కాదు, కొనుగోలు ఒకటైతే దాని మోతాదు అందరికి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఆర్టీసీ సిబ్బంది ప్రకారమే వాళ్ళ స్టేట్మెంట్ ఏంది అని అంటే ఆ కాంట్రాక్ట్లో దాదాపు యావరేజ్ 30 లక్షల నుంచి 50 లక్షలు ప్రతిరోజు టికెట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. 30 లక్షల నుంచి 50 లక్షలు అంటే 30 లక్షల నుంచి ఇంటూ 365 రోజులు. ప్రతిరోజు 30 లక్షల నుంచి 40-50 లక్షలు అయితే ఇంటూ 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాల కాంట్రాక్ట్ పీరియడ్. ఇది ప్రతి ఒక్క టికెట్కి ఆ కంపెనీకి కమిషన్ వస్తుంది. మరి ఇది ఆయా కంపెనీకి ఇచ్చేయడానికి మంత్రి గారికి ఎంత కమిషన్ వచ్చింది, ఈ డీటెయిల్స్ని మీరు బయట పెట్టండి. అసలు ఎన్ని కంపెనీలు పోటీ పడ్డాయి, ఈ ఒక్క కంపెనీ ఎంత కోట్ చేసింది, వేరే కంపెనీలు ఏమైనా లో కోట్ చేసినాయా, ఇది హైకోర్టు చేసిందా ఏంది అనేది ఇది బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా కాకుండా గోప్యంగా లోపటనే వాళ్ళు టెండర్లు ఇచ్చేసిన పరిస్థితి. ఇవి ఈ 6 స్కామ్లు ప్రస్తుతం కోట్ల రూపాయలకు సంబంధించి. దీన్ని ఎట్లా మీరు ఫోకస్ చేశారు ఈ స్కామ్ సంబంధించి మీరు చెప్తున్నది? అంటే ఇది ప్రెస్టీజియస్గా కేసీఆర్ గారు అప్పుడు ITIMS అని మనం తీసుకొని వచ్చి ఫోన్పే ద్వారా జీపే ద్వారా సింపుల్గా అందరు కూడా టికెట్స్ ఈజీగా ఇది అయిపోయేటట్టు అనేది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి. అయితే అసలు టెండర్ పలకకుండా ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? టెండర్ ఎందుకైనా ఎవరైనా కూడా పబ్లిక్ డొమైన్లో చూస్తారు, టెండర్స్ telangana.gov.in. ఇది ఏం లేకుండా కూడా ఒక కంపెనీకి వచ్చేస్తే రాష్ట్ర ప్రజలైతే అమాయకులు కాదు కదా, ఉట్టిగానే మేము మోసం చేసేస్తామని కాదు కదా. బేసికలీ కాంగ్రెస్ పేరే స్కామ్గ్రెస్, వాళ్ళు కుంభకోణాలు చేస్తారు. అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ఇనిషియల్గా ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఏం చేసిర్రు అంటే కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంత తొందరగా మాట్లాడతారా, అహంకారం ఉంది బాగా చూసిరా, కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంత తొందర ఎందుకు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. కేసీఆర్ గారు మాట్లాడినందుకే KRMB విషయం మీద అసెంబ్లీలో నువ్వు హుటాహుటిన తీర్మానం పెట్టినావు కదా, కేసీఆర్ గారు మాట్లాడినందుకే గాయత్రి పంప్ హౌస్ మీరు పోయి నీళ్లు ఓపెన్ చేశారు కదా, ఇవాళ మేము మాట్లాడినందుకే మీరు సోమ్ డిస్టిలరీ అనే ఒక నకిలీ బీర్ కంపెనీని మళ్ళా తీసుకురావద్దు ఇక్కడికి అని వెనకడిగేసారు. ఇవాళ మేము మాట్లాడినందుకే ఈ ఆర్టీసీ విషయం మీద స్కామ్ వచ్చింది. ఇంకొక ఉదాహరణ చెప్తా, బీఆర్ఎస్ మాట్లాడితే లాభం ఏంటిది అని అంటే, మొన్న ఎక్సైజ్ కానిస్టేబుల్స్కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంపార్టెంట్ పాయింట్ అండి, 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు మనం ఇచ్చి కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చి జాబులు భర్తీ చేసి మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చినాయి. ఈయన వచ్చి ఎల్బీ స్టేడియంలో ఫోటోలు దిగుతున్నాడు అంతే. అయితే మొన్న ఇదే మా దృష్టికి తీసుకొని వస్తే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ వాళ్ళు 635 మంది
నమ్మరు. జాబ్ లెటర్స్ ఇచ్చారు కానీ వాళ్ళకి పోస్టింగ్ వేయలేదు. పోస్టింగ్ ఇవ్వలేదు. 6 నెలల నుంచి రూపాయి లేదు. 6 నెలల నుంచి ఒక రూపాయి లేదు, పోస్టింగ్ లేదు. దాన్ని మేము లేవనెత్తినందుకు నిన్న జియో రిలీజ్ చేయడం జరిగింది. అందుకు బీఆర్ఎస్ అనే వాయిస్ ఉండాలి. మొన్న పార్లమెంట్లో లేకుండా తెలంగాణ ప్రజలు మిస్ అయ్యారు. లేకపోతే మేము ఇది రేస్ చేస్తే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రభుత్వాలు ఏదైతే పని చేస్తలేదో నిద్రలేస్తుంది, చేస్తుంది, ఈ స్కామ్లన్నా కనీసం ఆగుతాయి. రైట్. జంగయ్య గారు వారు ప్రస్తావించినట్టుగా 6 స్కామ్లు అనేవి రాష్ట్రంలో ఇప్పటిదాకా జరుగుతున్నాయి. ఇంకా అంతా కూడా స్కాముల మయం అవుతుందనేది వారు చెప్తున్నారు. దాంతోపాటుగా శాంతి భద్రతలు అనేవి ఎంతగా క్షీణిస్తున్నాయో నిన్న మొన్న సీఎం సొంత జిల్లాలో జరిగినటువంటి కొన్ని ఘటనలే అవి మనకు చెప్తున్నాయి. శాంతి భద్రతలు అనేవి ఎంతగా డౌన్ అవుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మిగిలిన జిల్లాల్లో రాష్ట్రం అంతా శాంతి భద్రతలు నిజంగా కాపాడగలుగుతారా లేదన్నటువంటి అనుమానాలు అందరిలో కూడా వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటుగా సొంత పార్టీ నేత, చాలా సీనియర్ నేత అయినటువంటి విహెచ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొన్ని ఆరోపణలు చేశారు. ఇందిరమ్మ రాజ్యమా ఇది, మాదిగల భూమి కబ్జా చేస్తే పట్టించుకోరా, ఈ విషయాన్ని నేను స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, దీన్ని ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలి, దీంట్లో 500 కోట్ల కుంభకోణం జరిగింది అనేది కూడా స్వయంగా వారి ప్రభుత్వం పైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నటువంటి విహెచ్ చేసినటువంటి ఒక ఆరోపణ. ఇప్పుడు విహెచ్ హనుమంతరావు గారు ఏదైతే కామెంట్ చేశారో, గతంలోనే రేవంత్ రెడ్డి గారు కానీ పొంగులేటి రెవెన్యూ మినిస్టర్కి ఇచ్చినప్పటికి కూడా దాని మీద అంటే నేను ఒక హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడిని, సీనియర్ నాయకుడిని, నేను ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్కే మీరు ఇంతవరకు రెస్పాన్స్ ఇవ్వకుండా దాదాపు ఇందులోనే 500 కోట్ల కుంభకోణం జరుగుతుందంటే మామూలు స్థాయి ప్రజలలో ఉన్నటువంటి అభిమానాన్ని మీరు చూడకుండా ఎక్కడికక్కడ కూడా వారిని కూడా మోసం చేస్తున్నారు. ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఇందిరమ్మ పాలన చేస్తా అని చెప్పేసి మాటలకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. నిజంగా మేము ఇందిరమ్మ నుంచి కూడా మేము ఉన్నాము, ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నటువంటి మా అనుభవము అని చెప్పి హనుమంతరావు గారు ఏదైతే చేశారో, హనుమంతరావు గారు చేసినటువంటిది ప్రతిపక్షం చేస్తే అయితే నిజంగా కూడా ప్రతిపక్ష పార్టీ పడకనో పడో చేసిందేమో అని చెప్పొచ్చు. కానీ హనుమంతరావు గారు సొంత పార్టీ అయినప్పటికీ కూడా నిస్సిగ్గుగా అంటే ఎక్కడ కూడా దాపరికం లేకుండా ఈ 500 కోట్ల కుంభకోణాన్ని పెట్టారు. అదేవిధంగా ఇప్పుడాక మిత్రులు చెప్పినట్లు ఏదైతే ఆర్టీసీది అన్నారో దాదాపు 30 నుంచి 50 లక్షల రూపాయలు ప్రతి నెల, అంటే 365 రోజు ఇంటూ అంటే 1850 రోజు టికెట్లు 40 లక్షలు దాని మీద వచ్చినటువంటి అంటే దాదాపు 18 అంటే 70,000 కోట్ల రూపాయలు ఏదైతే 5 సంవత్సరాల కాల వ్యవధిలో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 70,000 కోట్ల రూపాయల స్కామ్కు వీళ్ళు ఈరోజు పునాది వేసిరు అని చెప్పొచ్చు ఆర్టీసీ దాంట్లో. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి అంటే స్కామ్లు కాంగ్రెస్కు ఎప్పటికి పెట్టిందే పేరు అన్నట్టు దాన్ని నిజం చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ధోరణి చూస్తే కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనం శాంతి భద్రత సమస్య తీసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్కనాడు కూడా ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో పేపర్లలో చూసాము. బాలికలపైన అత్యాచారము, అదేవిధంగా ఒక వ్యక్తి మీద కొట్టి చంపడము, అంటే భూతగాదాలలో ఒక వ్యక్తిని కొట్టి చంపడము, ఇట్లా ప్రతి చోట ఎక్కడికక్కడ కూడా పరిరక్షణ లేకుండా వారి యొక్క బాధ్యతాయుతంగా మెలగకుండా ప్రజలని రోడ్డు మీద వదిలేసి అధికారం కోసము, కుర్చీల కోసము, మా యొక్క సామర్థ్యం నిరూపించుకోవాలనే ఒక ఆలోచనతోని డబ్బుల సంచుల కోసమే వీళ్ళు పాకులాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజల యొక్క పాలన, ప్రజల యొక్క అభివృద్ధి కోసము, సంక్షేమం కోసము పెద్దపీట వేసినటువంటి చరిత్ర కనపడట్లేదు. రేవంత్ రెడ్డి గారిని మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎంతసేపు మాటలకే పరిమితం అవుతున్నారు. సొంత పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ గారు చేసినటువంటి దానిపైన ఎట్లా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం, లేదంటే సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రి? అది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీకి పుట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మీ ప్రభుత్వం మీద, మీ మీద ఇంత చేస్తున్నాడు అంటే మీరు నిజంగా కూడా తెలియని ఇంకెన్ని చేస్తున్నారు అంటే వారు తెలిసి చెప్తున్నారు. అది ఒక్కటి మాత్రమే, మిగతా అట్లాంటివి ఇప్పుడు అన్నం మొత్తం ఉడికిందా లేదా అని చూడడానికి మీది ఒక మెతుకు చూస్తాము. కానీ అలాంటిది మిగతా కూడా కింది స్థాయిలో ఎన్ని జరుగుతున్నాయో కూడా మనం ఇక్కడ అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే హనుమంతరావు గారు ఇప్పుడు ఒక్కరే చెప్తున్నారు, కానీ వారికి తెలియకుండా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ ప్రజల మీద మీరు చేస్తున్నటువంటి సౌకర్యాలను, ప్రజలకు అందించాల్సినటువంటి హామీలు కానీ, గ్యారంటీలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటలు చెప్పి వచ్చిందో ఈ హామీలను నెరవేర్చకుండా, హామీలను పక్కకు పెట్టి అధికారం కోసం మాత్రము ఇలాంటి స్కామ్లు చేయడము, అదేవిధంగా ఎవరిచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అంటే ఒక హనుమంతరావు గారు ఇవ్వడమే కాదు, అట్లాంటి చాలా ఉంటాయి. మీరు తీసుకున్న ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మేము ప్రజాభవన్ అని చెప్పి ప్రజాపాలన అని చెప్పేసి మీరు స్వీకరించినటువంటి
ఫామ్స్ ఏమైనా ఇప్పటివరకు కూడా ఆ ప్రజాపాలనలో తీసుకున్నటువంటి ఫామ్స్ కూడా ఎక్కడ కూడా లేదు. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ అని చెప్పారు, 200 యూనిట్లు కాలితే మీకు ఉచిత విద్యుత్ అని. కానీ మొన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మీరు బిల్లులు కట్టొద్దు, 200 యూనిట్లు వస్తే మీరు చూపించండి అంటున్నారు. ఎవరికి చూపించాలి, ఎక్కడ చూపించాలి, మీరే ఆర్డర్స్ ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి ఊర్లలో గ్రామాలలో కానీ అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి బస్తీవాసులు కానీ నేను ఒక ఎల్బీ నగర్ గుంటి జంగయ్య కాలనీలో చూసినట్లయితే రెండు రేకుల రూమ్లు 60 గజాల స్థలానికి 19,376 రూపాయలు కరెంటు బిల్లు వేస్తే వారు మేము ఎట్లా కట్టాలని చెప్పేసి వారు మన వాట్సాప్లో చూడడం జరిగింది. అంటే చిన్న చిన్న రూమ్లకు కూడా ఎక్కడ కూడా పరిపాలన దక్షత లేకుండా బాధ్యతారహితంగా ఎక్కడికక్కడ మీలో మీరు సమర్థవంతంగా పనిచేయకుండా జనాల మీద ఇలాంటి ఇబ్బందులు పెట్టడము. అంటే ఎందుకు గెలిపించినాం రా దేవుడా ఈ కాంగ్రెస్ పార్టీని, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారే మాకు మంచి చేసారు, మేము కనీసము మర్చిపోయి వేసినట్టుంది ఇది పరిస్థితి అని చెప్పేసి ఈరోజు ప్రజలు చాలా చింతనలో ఉన్నారు. కానీ వారిని గ్రహించి మీరు నిజంగా కూడా ఇంకా 5 ఏళ్ళు పరిపూర్ణంగా పూర్తి చేయాలి. దానికి ఖచ్చితంగా ప్రజల్లో మంచి సంక్షేమం కోసం పాటుపడితే బాగుంటుంది. ప్రజల్లో గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తిగా నిలబడాలి. కానీ ఇలాంటివి చేసి మాత్రం ప్రజల్లో మీరు హీనస్థితికి దిగజారొద్దని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ కోరడం జరుగుతుంది. కృషాంక్ గారు, మీరు చెప్తున్నటువంటి కుంభకోణాలు కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు విహెచ్ గారు చేసినటువంటి ఆరోపణ. 500 కోట్ల కుంభకోణం జరిగింది ఆ ల్యాండ్ విషయంలో. అది కీసర సంబంధించిన ల్యాండ్. దాంట్లో దళితుల భూమి మా కబ్జా చేస్తే పట్టించుకోరా, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అనేది స్వయంగా వారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సీనియర్ నేత వి హనుమంతరావు గారు. ఈ వాళ్ళే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. విహెచ్ గారే అంత క్లియర్గా చెప్పినప్పుడు ఇక మరి డెఫినెట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని పేరు కూడా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయినా సమాధానం చెప్పాలి. వీళ్ళది తోని ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వివరణ ఇస్తలేరు, ఏమైనా అంటే కేసులు వేస్తున్నారు. ఇప్పుడు మరి వి హనుమంతరావు గారి మీద కూడా కేసు వేస్తారా? ఎందుకంటే మేము ఇవే ప్రశ్నిస్తే కేసీఆర్ గారు కరెంటు కోతల గురించి అని మాట్లాడితే ఓపెన్గా ఎందుకు యువత బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, హాస్టళ్లలో ఇవాళ కరెంటు లేదు అని మాట్లాడేసరికి మేము దాని విషయం మీద బయట పెట్టేసరికి మా మీద కేసు అయిన పరిస్థితి. ఇప్పుడు ఆర్టీసీ విషయం మీద మొన్న టికెట్ ధర అండి సింపుల్గా నిన్న బయట కూడా పెట్టినాం. కాంగ్రెస్ నాయకులే పాపం అందులో ట్విట్టర్లో పెడుతున్నారు, నల్గొండ నుంచి హైదరాబాదుకు ఒకటే టోల్ గేట్ వస్తుంది, అయినా కూడా 10 రూపాయల టికెట్ ధర పెంచారు. ఒక కాంగ్రెస్ అతను పెట్టిండు మొన్న నెల ముందు టికెట్ ఎట్లుండే, నెల తర్వాత టికెట్ ఎట్లున్నది, ఎట్లా 10 రూపాయలు ఎందుకు పెరిగింది అని అన్న. దానికి ఏమని బెదిరిస్తుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఇట్లాంటి టికెట్ ధర పెరిగింది అని అంటే మీ మీద కేసు వేస్తామని. న్యూస్ పేపర్లలో వచ్చింది టికెట్ ధరలు పెరిగినాయి ఇవన్నీ అని అన్నప్పుడు మీ మీద కేసు వేస్తామని. వివరణ ఇవ్వడం కాదు, మీడియానైనా సోషల్ మీడియానైనా ఎవరినైనా కూడా వీళ్ళ స్కామ్లు బయట పెడుతుంటే కేసులు వేస్తామని. మరి పెట్టండి ఇప్పుడు వి హనుమంతరావు గారిని. డైరెక్ట్గా మీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పిసిసి అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తి, రాజ్యసభ ఎంపీగా పనిచేసిన వ్యక్తి, మరి వారే ఆరోపణ వేస్తున్నారు నేరుగా కుంభకోణాలు జరుగుతున్నాయి, అవినీతి జరిగింది, భూ కబ్జాలు జరుగుతున్నాయి అని అన్నప్పుడు మరి ఖచ్చితంగా దాని మీద కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఎస్, చివరిగా కృష్ణ గారు, ప్రశాంత తెలంగాణలో ఒక అశాంతి జ్వాల కొనసాగుతుందనేది. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోదు, పోలీసులు సరిగ్గా పనిచేయరు, టైంకు రెస్పాండ్ కారు. కాక మొన్న కూడా ఇందాక వారు ప్రస్తావించారు, యాక్చువల్లీ మొన్న ఒక వ్యక్తిని పొలంలో కట్టేసి కింద పడేసి పెద్ద పెద్ద కర్రలతో ఎట్లా దాడి చేశారు, ఒక అమానవీయంగా అనేది అందరూ చూశారు. సో శాంతి భద్రతలు నిజంగా ఏమైపోతాయన్నటువంటి ఆందోళన, అనుమానాలు ఎట్లా కనిపిస్తున్నాయి జనాల్లో? సీఎం గారు రేవంత్ రెడ్డి గారే నిలబడి మీ పేగులు తీస్తా, మెడలు వేసుకొని తిరుగుతా. ఆ జగ్గారెడ్డి గారు అనుకుంటా ఒకసారి సభలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు చూసుకోండి, ఏమైనా చేసుకోండి, దాడులు చేయండి, ఏదైనా చూసుకోండి, పోలీస్ ఏమన్నా వస్తే నేను చూసుకుంటా అని పక్కన సీఎం గారు ఆయన మీసాలు తిప్పుతుంటారు. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని ఇట్లా ప్రోత్సహిస్తే, వైలెన్స్ని ప్రోత్సహిస్తే మరి లా అండ్ ఆర్డర్ ఏం కావాలి? ఇవాళటి వరకు మరి మన శ్రీధర్ రెడ్డి గారు కొల్లాపూర్లో ఆయన హత్య చేసి అరెస్ట్ అయిందా? ఒక్కళ్ళని అరెస్ట్ అయిందా? దాదాపు నెల రోజులైంది. ప్రవీణ్ కుమార్ గారు ఓపెన్గా మొత్తం అందరు కూడా అక్కడ స్థానిక నాయకులు ఇర్రెస్పెక్టివ్, అక్కడ జూపల్లి కృష్ణారావు గారు కూడా అన్నారు ఆయన మంచి వ్యక్తి అని అన్నారు. మరి అన్నప్పుడు ఒక్కళ్ళని అరెస్ట్ కావాలి కదా, ఏం చేస్తున్నది రాష్ట్ర లా అండ్ ఆర్డర్? హోమ్ మినిస్టర్ ఎవరు రాష్ట్రానికి? మరి ఇవన్నీ కూడా ఒకవైపు ఒకే రోజు సుల్తానాబాద్లో ఒక మహిళ మీద అత్యాచారం, ఓపెన్గా బహిరంగంగా ఒక వ్యక్తిని కొట్టి చంపారు విపరీతంగా. అదే స్టైల్లో మళ్ళీ ఇంకొకటి ఏంది, పాప ఇక్కడనేమో వనపర్తి, మక్తల్, కొల్లాపూర్ ఇటు సైడు దాడులు అవుతున్నాయి, చంపేస్తున్నారు, మర్డర్లు అవుతున్నాయి.
అంటే ఫ్యాక్షన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఎందుకు అరెస్టులు కావు, ఎందుకు అరెస్టులు కూడా కనీసం చేయట్లేదు, ఎవరిని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు? దయచేసి ఇట్లాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు తెలంగాణలో కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేసిర్రు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా స్ట్రెంథెన్ చేసిర్రు. మీరేం చేసిర్రు? నేను అన్నట్టు అధికారులను టార్గెట్ చేసిర్రు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా బద్నాం చేస్తున్నారు ఇవాళ. ఎగ్జాక్ట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ని కంట్రోల్ తీసుకోవాలనే వీళ్ళు కేసీఆర్ గారికి ఇట్లా పని చేసిర్రు, అట్లా పని చేసిర్రు, వీళ్ళు ఆయన చెప్పిందన్నీ చేసిర్రు అని చెప్పి కొందరిని జైలుకు పంపించిన పరిస్థితి ఇవన్నీ చేస్తే అధికారులు ఆత్మస్థైర్యం అనేది కోల్పోతారు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ మన కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ